ఫ్రెండ్స్, మనం ఈరోజు క్యాషియో S77 అనే చిన్న పియానోని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది బిగినర్స్ కొరకు చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఎంత పెద్ద పియానో అయినా సరే మనము చాలా ఈజీగా ప్లే అనేది చేయొచ్చు. అదే ఫ్రెండ్, దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్టయితే మనకు అమెజాన్లో 3200కి వస్తుంది. ఎందుకంటే దాంతోపాటు వద్దనంగా ఇలాంటి బాక్స్ ఇస్తున్నారు. మనకు జామెట్రీ బాక్స్ అని పెట్టారు అందులో. కాకపోతే ఇంటికి వచ్చాక చూస్తే మాత్రం ఇలాంటి ఖాళీ బాక్స్ ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, చూద్దాం దీంట్లో మనకి ఏమేమి వచ్చాయంటే మనకు ఒక ఛార్జర్ ఇచ్చేశారు. ఈ ఛార్జర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇది ఇన్పుట్ ఏసీ వచ్చేసి 185 వోల్ట్స్ నుంచి 250 వోల్ట్స్ ఉంటుంది. అవుట్పుట్ చూసుకున్నట్టయితే DC 9.5 వోల్ట్స్ అనమాట. ఏసీ DC అంటే తెలుసు కదా, ఆల్టర్నేట్ కరెంట్ అండ్ డైరెక్ట్ కరెంట్ అనమాట. ఇది వచ్చేసి ఛార్జర్ ఫ్రెండ్స్. ఇక మనం ఇది చూసుకున్నట్టయితే ఇది బాక్స్ అనమాట. దీన్ని మనం ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్తో పాటు కొన్ని సాంగ్స్ కూడా ఇచ్చినట్టున్నారు ఇందులో, నోట్స్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, వారంటీ కార్డ్ అనేది ఇచ్చారు మనకు. చూద్దాం, దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి. సో ఫ్రెండ్, చూడండి, ఇందులో చూసుకోవడం అయితే మనకు వారంటీ కార్డ్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది 3 years వరకు వారంటీ కార్డ్ ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇందులో చూసుకుంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దీనికి సంబంధించి. ఇదనమాట దీనికి సంబంధించిన గైడ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక షీట్ ఇచ్చారు. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కొద్దిగా మ్యూజిక్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. ఏంటంటే ఇవి వచ్చేసి మనకు నోటేషన్స్ అనమాట. ఈ నొటేషన్స్ మనం ప్లే చేస్తే మనకు వాటికి సంబంధించిన ట్యూన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ అనుకోండి, దానికి సంబంధించిన నోటేషన్స్ అనమాట ఇవి. మ్యూజిక్ టచ్ వాళ్ళకి అయితే కొద్దిగా ఐడియా అవుతుంది. లేనట్టయితే మనకు నెట్లో కూడా చూసుకోవచ్చు. ఈ సింబల్ దేనికి, ఈ సింబల్స్ దేనికి ఇండికేట్ చేస్తున్నాయి, ఏ కీక్ అని చెప్పేసి మనకు ఇది నెట్లో చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తం మనకు టోటల్గా వచ్చేసి 8 ఇచ్చారనమాట. 8 నోటేషన్స్ ఇచ్చారు సాంగ్స్ సంబంధించి. సో ఫ్రెండ్స్, వీటిని మనం పక్కన పెట్టేస్తే మనం వెయిట్ చేస్తున్న పియానోని ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, చూడండి, పియానోని ప్లే చేయడం కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఫ్రెండ్స్, చూడండి, దీనిలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇందులో 3 octaves ఇచ్చారు. 1, 2 and 3 octaves అనమాట. సో ఫ్రెండ్స్, 3 octaves ఇచ్చారు. అంతేకాకుండా చూడండి, ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం ఫస్ట్ నుంచి. ఇక్కడ మనకి స్పీకర్స్ ఇచ్చారు. రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే మనము ఇందులో వినొచ్చు, లేనట్టయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేనట్టయితే మనం పెద్ద స్పీకర్కి మనం కనెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. దీని నుంచి మనం రెండింటికి కనెక్ట్ చేయొచ్చు. లేదంటే ఈ స్పీకర్ కూడా మనం వినొచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ కొరకు. అంటే ఇక్కడ చూడండి, బ్యాక్లో చూసుకున్నట్టయితే ఇది మనం చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 6 బ్యాటరీస్ వేసుకోవచ్చు. బ్యాటరీస్ వేసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకు పవర్ ఉన్నా లేకుండా మనం దీన్ని ప్లే అనేది చేసుకోవచ్చు. అయితే మన దగ్గర బ్యాటరీస్ అనేది నేను వేయడం లేదు. డైరెక్ట్గా నేను పవర్ సప్లై చేస్తూ ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, చూడండి, అంతేకాకుండా పూర్తిగా తెలుసుకుందాం. ఇది వచ్చేసి వాల్యూమ్ ఫ్రెండ్స్, వాల్యూమ్. అంతేకాకుండా ఇది టెంపో. వీటి గురించి నేను కనెక్ట్ చేసినాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం దీన్ని పవర్కి కనెక్ట్ చేద్దాం, పవర్ సప్లై ఇద్దాం. ఫ్రెండ్స్, చూడండి, ఇది వచ్చేసి దానికి సంబంధించిన అడాప్టర్ అన్నమాట. ఓకే, పవర్ కంపల్సరీ ఫ్రెండ్స్, లేనట్టయితే సేల్స్ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నేను పవర్ సప్లై అనేది ఇచ్చేసాను. పవర్ కూడా ఉన్నది. సో ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు మనం ఆన్ చేసాం. ఆన్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆన్ అయినట్టు. ఓకే, రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వచ్చేసి వాల్యూమ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వాల్యూమ్ అనమాట. అంతేకాకుండా టెంపో గురించి కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 5 బటన్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఏంటంటే డ్రమ్స్ అనమాట. ఇదనమాట, ఇట్లా ప్లే చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ తబలా కూడా ఉంది మనకు, ఇట్లా మనం ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే మీకు కనిపించిన దగ్గర పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మనకు సాంగ్ బ్యాంక్ అని కనిపిస్తుంది. సాంగ్ బ్యాంక్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, వీటి మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, మనము ఇందులో ఎలాంటి మ్యూజిక్ ప్లే చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనకు మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది అనమాట. ఒకసారి నేను మీకు పెట్టి ఇస్తాను. సాంగ్ బ్యాంక్ అంటే ఇక్కడ మనకు చూడండి, సాంగ్ బ్యాంక్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 9 వరకు ఉన్నాయన్నమాట ఇందులో మనకు సాంగ్ బ్యాంక్లో చూసినట్టయితే. ఇప్పుడు నేను వచ్చేసి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పెడతాను.
ఓకే, నెంబర్ వచ్చేసి 3 అనమాట, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ రకంగా మనకి ఇందులో 9 సాంగ్స్ ఉన్నాయి. మనకి నెక్కటి మనం ఫర్ సపోజ్ ప్లే చేసాం అనుకోండి, చూశారు కదా మనం అది ప్లే చేసినట్టయితే ఇక్కడ మనకు కీస్ అనేది పనిచేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, అది కాక ఇక్కడ చూడండి ప్యాటర్న్స్ ఇచ్చారు, 50 ప్యాటర్న్స్ అంటే ఫ్రెండ్స్ చూడండి, మనం ఇక్కడ కీస్ని ప్లే చేస్తూనే బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా బీట్స్ వచ్చేలా మనం చెక్ చేసుకో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనకు ఇందులో వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ప్యాటర్న్స్ కాబట్టి మనం కూడా ప్యాటర్న్స్ పైన క్లిక్ చేయాలి. ప్యాటర్న్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే ఇండియన్ పెట్టుకుందాం. 35 to 39 వరకు మనకు ఇండియన్ బ్యాక్గ్రౌండ్ వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ నేను సెట్ చేస్తాను. ప్యాటర్న్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 35 నుంచి 39 అనమాట. ఫర్ సపోజ్ నేను 36 పైన క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను టెంపోని చూపించాను. ఈ టెంపో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది వస్తుందో దాన్ని స్పీడ్ కానీ స్లో కానీ చేసుకోవచ్చు. చూడండి, స్లో అయిపోయింది. ఇక్కడ నెంబర్ చూసుకోవచ్చు. ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదనమాట, మనం అట్లా బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూనే కొన్ని కీస్ కూడా ప్లే చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదనమాట, ఇట్లా ప్లే చేయొచ్చు. అంతేకాకుండా చూసుకోండి, ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట టోన్స్ అని వచ్చేసి మనము ఎట్లాంటి సాంగ్ ప్లే చేయబోతున్నామన్న దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏ ట్యూన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 0 నుంచి 11 వరకు పియానో, అలాగే 0 వచ్చేసి గ్రాండ్ పియానో, 8 వరకు మనకు వైబ్రాఫోన్ వస్తుంది. అంటే ఇదంతా ఇది మొత్తం పియానోలోనే ఉంటుంది అనమాట. అంతేకాకుండా 12 నుంచి 19 వరకు ఆర్గన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మౌత్ ఆర్గన్, మనము నోటితో వాయించేది అయితే ఉందో దాన్ని మౌత్ ఆర్గన్ అంటారు అనమాట. దానికి సంబంధించిన మ్యూజిక్ అని పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు మీకు గిటార్ పెడతాను అనమాట. గిటార్ వచ్చేసి 20 to 27 వరకు మనకి గిటార్కి సంబంధించిన మ్యూజికే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఏం చేయాలంటే టోన్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ టోన్స్ పైన క్లిక్ చేయాలి. టోన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు టోన్స్లోకి వచ్చేసి మనం గిటార్ సంబంధించిన టోన్ మనం ఇప్పుడు సెట్ చేయబోతున్నాం. 20 to 27 అనమాట. మనం 21 పైన క్లిక్ చేసుకుందాం. రైట్, చూడండి, చూసారు ఫ్రెండ్స్, ఇలా మనము గిటార్కి సంబంధించిన టోన్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనం వేరే టోన్ పెట్టుకొని చూద్దాం. వాయిలిన్ పెట్టుకుందాం. 35 నెంబర్ వచ్చేసి మళ్ళీ ఏం చేయాలంటే మనం టోన్స్ పైన క్లిక్ చేసేసి 3, 5 ఓకే రైట్. ఇట్లా మనము దేనికి సంబంధించిన టోన్ మనం అనేది సెట్ చేసుకొని అందులో ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పియానో సెట్ చేస్తాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పియానో అనమాట. మనం ఇట్లా మనకు సంబంధించిన టోన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ సాంగ్ బ్యాంక్ కానీ ఇలా మనం వాడుతూ మనము మ్యూజిక్ అనేది ప్లే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్లే అవ్వడానికి చెప్పాను కదా ఫ్రెండ్స్, అదనమాట. ఇక్కడ వచ్చేసి మనకు నెంబర్స్ ఉన్నాయి, వీటిని మనము ఆపరేట్ చేస్తూ ఇది మనం ప్లే అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఇన్బిల్ట్గా షార్ట్కట్గా హార్మోనియం ఇచ్చారు, ఆర్గన్ ఇచ్చారు, అంటే మౌత్ ఆర్గన్ అనమాట, అది ఇచ్చారు పియానో. సో గాయస్, దీన్ని బై చేసే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దీన్ని అమెజాన్లో కొనవచ్చు. థ్యాంక్ యూ.